అందరికి నమస్తే. కొన్ని పేపర్లలో ఒక వార్త వచ్చింది. ఏందంటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్ లేకపోతే సిడబ్ల్యూసికి కేంద్ర ప్రభుత్వానికి పంపించే చెక్లిస్టు సంతకం విషయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు వాళ్ళు మమ్మల్ని తొందర పెట్టడం వల్ల లేకపోతే వాళ్ళు చెప్పడం వల్లే మేము సంతకం చేసినామని చెప్పి ఇట్లా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఈసీ నరేందర్ రెడ్డి గారు నిన్న ఈ కమిషన్ ఎంక్వైరీ చేస్తున్న కమిషన్కి చెప్పినట్లుగా పేపర్లో వార్త వచ్చింది. ఆయన మీడియాతో మాట్లాడలేదు. బహుశా కొంతమంది మాట్లాడినరో లేకపోతే కేవలం కాంగ్రెస్ అనుకూలమైన పేపర్లలో మాత్రమే ఈ వార్త ఎందుకు వచ్చిందో తెలియదు. మరి లీక్ ఇస్తే రాసిన వార్తనా? ఎందుకంటే 1-2 పేపర్లే వచ్చింది, 3వ పేపర్లో కూడా వార్త రాలేదు. కాబట్టి కేసీఆర్ హరీష్ రావు ప్రెషర్ వల్లనే సంతకం చేయాల్సి వచ్చింది. కేసీఆర్ నాకు ఫోన్ చేసి ఈ ఫైల్ ఎన్ని రోజులు పెట్టుకుంటావు, అప్పటికే 4 రోజులు అయిందంట ఆయన పెట్టుకొని సంతకం పెట్టకుండా, అన్నందుకే నేను చేసిన అని నరేందర్ రెడ్డి గారు అక్కడ వాంగ్మూలం ఇచ్చారు. నేను యాజ్ ఏ జర్నలిస్ట్గా ఈ రిటైర్డ్ ఏజెన్సీని ఏమడుగుదాం అనుకుంటున్నా అంటే, మీరు ఆఫీసరా లేకపోతే బండ్రోతా? ఎందుకంటే పాలకులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. పాలకులు 5 ఏళ్ళకు మారుతూ ఉంటారు. కానీ మీరు ఇన్ని సంవత్సరాలు పనిచేసి ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు జనాల డబ్బులతో మేడిగడ్డ కడుతున్నప్పుడు మీరు వాళ్ళు ఎవరో ప్రెషర్ పెడితే నేను కట్టినా అని నేను ఆ డిజైన్స్ ఆ సంతకాలు పెట్టినా అని చెప్తున్నారు. అసలు ఇంకొక భయంకరమైన వార్త నరేందర్ రెడ్డి గారు, ఆయనకేం సంబంధం లేదంట. మొత్తం ఎల్ఎన్టీ వాళ్ళు చెప్పినట్లే ఎల్ఎన్టీ వాళ్ళే డిజైన్స్ చేసిరంట. మరి మీరు ఎందుకున్నారు అక్కడ? మీరు ఎందుకు జీతాలు తీసుకున్నారు? లక్షల జీతాలు. మీరు ఆ విషయాన్ని అప్పుడు బయట పెట్టాలి కదా. మీరు ఆ పోస్ట్లో ఉండి, మీరు ఈఎన్సీగా ఉండి ఆ డిజైన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి మీరు ఆ విషయాన్ని అప్పుడు బయట పెట్టకుండా అప్పుడు వాళ్ళు బెదిరించి చేసినట్టుగా మీరు చెప్పినారు. అసలు మీరు ఇప్పుడు ఈ వాంగ్మూలం ఇచ్చారు కదా, దీని వెనుక ఎవరు బెదిరింపులు అయినది కూడా మీరు చెప్పాలి ఇప్పుడే. అప్పుడు ఎట్లా చెప్పలే, ఒక మిస్టేక్ చేసింది మీరు వాళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళని బెదిరించినప్పుడు మీరు ఆ బెదిరిస్తేనే సంతకం చేసిన అని చెప్తున్న వాళ్ళు ఇప్పుడు మీరు మీ అంతలకు మీరు చెప్తున్నారని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎవరో బెదిరిస్తే ఇవన్నీ మాట్లాడుతున్నారా అనుకోవచ్చు కదా ఎవరైనా. మీరు ఆ విషయాన్ని అప్పుడే చెప్పాలి కదా. మీరు ఈ అంత పెద్ద ఇంజనీర్స్ పోస్ట్లో ఉన్నారు, మిమ్మల్ని ఏమవుతుండే గొంతు పిసికి చంపేవాళ్ళ? వినకపోతే వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తే మీరు సంతకం పెట్టినా నాకు సంబంధం లేదు, డిజైన్స్ మొత్తం వెళ్ళంటి వాళ్ళు చేశారంటే కాంట్రాక్టర్లకు ఇంజనీర్లకు చాలా అభినవ సంబంధాలు ఉంటాయి. నేను ఇప్పుడున్న కాంట్రాక్టర్లను అవమానిస్తున్నాను అనుకోకండి సుమా. నాకు కూడా తెలుసు, మా బంధువులు కొంతమంది ఇంజనీర్స్ ఉన్నారు, ఇరిగేషన్లో ఉన్నారు, R&Bలో ఉన్నారు, నా దోస్తులే ఉన్నారు. ఏం జరుగుతుందో నాకు తెలుసు. కాంట్రాక్టర్లకు ఇంజనీర్లకు మంచి సంబంధాలు ఉంటాయి, అన్ని రకాల సంబంధాలు ఉంటాయి, అన్ని రకాల సంబంధాలు. అన్ని ప్రభుత్వానికి తెలియవు వీళ్ళ సంబంధాలు, ప్రభుత్వానికి తెలియకుండానే వీళ్ళ సంబంధాలు చాలా ఉంటాయి. మరి అట్లాంటి సంబంధాలు నెరిపే ఇంజనీర్లు ఇప్పుడు ఎల్ఎన్టీ చెప్తే చేసినట్టే. ఎల్ఎన్టీది ఏం పోయింది? ఎల్ఎన్టీ వాళ్ళే ఫైనల్ చేసినట్ట. మళ్ళీ మీరు ఎందుకున్నారు ఆ ఉద్యోగంలో? ఎల్ఎన్టీ వాళ్ళే డిజైన్స్ ఫైనల్ చేస్తే మీరు ఎందుకున్నట్టు? మీదే కదా డ్యూటీ అది చేయాల్సింది. ప్లస్ ఎల్ఎన్టీ వాళ్ళే మొత్తం ఇన్వాల్వ్ అయిపోయినారు, ఎల్ఎన్టీ వాళ్ళే ఫైనల్ చేసినారు, మాకేం సంబంధం లేదని చెప్తారు. చెప్తే కేసీఆర్ పేరు చెప్పాలి, లేకపోతే హరీష్ రావు పేరు చెప్పాలి, లేకపోతే ఎల్ఎన్టీ పేరు చెప్పి తప్పించుకుంటారా? ఏ ఇంజనీర్ని వదలొద్దు కమిషన్ గారు, మీరు ఏ ఇంజనీర్ని వదలొద్దు. వాళ్ళది ఏముంటుందండి, పొలిటీషియన్స్ వాళ్ళు చెప్పినట్టు ఏముంటుంది ప్రూఫ్ మీ దగ్గర? ఏముండదు. మస్తు చెప్తారు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా చెప్తారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చాలామంది, నా ముందర ఒక మినిస్టరు ఒక పోలీస్ స్టేషన్లో సిఐకి ఫోన్ చేసి చెప్పిండు ఫలానా ఇష్యూ గురించి, నా ముందర మాట్లాడిండు. ఆ కేసు అట్లా లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు, ఆయన వాళ్ళు ఇంటలేరు. సరే ఆ సిఐ చేసాడో చేయడో తర్వాత విషయం, చెప్తారు. ఇప్పుడున్న ఆఫీసర్లు చెప్తలేరా? ఇప్పుడు హైడ్రా చెప్తలేరా? రంగనాథ్ సొంతంగా చేస్తుండా? సెలెక్టెడ్ ఎందుకు చేస్తున్నారు? సెలెక్టెడ్గా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే ఎవరో చెప్తే చేస్తారు, చేయకపోతే చేయరు. పలానాది గొలగొట్టాలంటే గొలగొట్టేస్తారు, పలానాది మన సంబంధం లేదంటే వదిలేస్తారు. పోలీస్ ఆఫీసర్స్ అయినా ఇంజనీర్స్ అయినా పాలకులు చెప్పిన దానికి ప్రూఫ్ ఉండదు. వాళ్ళు ఫోన్లో చెప్తారో, ఇంకెవరైనా మనిషి పంపించి చెప్తారో, ఏం చెప్తారో మీరు బలయ్యేది మీరు, వాళ్ళకేం సంబంధం లేదు. మీరు కేసీఆర్ పేరు చెప్పినా, హరీష్ రావు పేరు చెప్పినా దానికి ప్రూఫ్స్ ఉండవు. ఎల్ఎన్టీతోన కమ్యూనికేషన్ జరిగింది, మాకు వాళ్ళకు 500-600 మెయిల్స్ జరిగినాయి అంటారు. ఓ పని జరుగుతున్నప్పుడు మెయిల్స్ మస్తుగా ఉంటాయి, కానీ వాళ్ళే డిజైన్ చేసి మేము చేసిందే ఫైనల్, లేకపోతే మీరు తొందరగా సంతకం పెట్టేసేయాలి, మీరు ఇదే మేము చెప్పింది మీరు మళ్ళీ మార్చవద్దు, అట్లా ఉంటాయి మెయిల్స్. అట్లాంటి మెయిల్స్లో వాళ్ళు చేస్తారా? ఎల్ఎన్టీ వాళ్ళు ఏమన్నా ఇక్కడ కొండారెడ్డిపల్లి కంపెనీ ఎల్ఎన్టీ, లేకపోతే ఏమన్నా చింతమడక కంపెనీ?
L&T అనేది ఇంటర్నేషనల్ కంపెనీ. వాళ్ళు అన్ని దేశాల్లో వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అసలు ఇక్కడ మీరు L&T చెప్తే నేను విన్నా, లేకపోతే కేసీఆర్ ఫోన్ చేస్తే నేను సంతకం చేసిన, లేకపోతే హరీష్ రావు నన్ను ఇబ్బంది పెడితే నేను సంతకం చేసిన అంటే మీరు ఆ పోస్టుకు అన్ఫిట్. నరేందర్ రెడ్డి గారు మీరు ఆ పోస్టుకు అన్ఫిట్. నరేందర్ రెడ్డి గారు ఒకరే కాదు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వివిధ డిపార్ట్మెంట్లలో వాళ్ళు రాజకీయ నాయకులు చెప్తే మేము పనిచేసినాం, రాజకీయ నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెడితే చేసినాం అంటే మీరు ఆ పోస్ట్కు అన్ఫిట్ అని అర్థం. మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటే మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు కడుతున్న ట్యాక్స్ల నుంచి. ఏమవుతుందంట మీరు బయటకు వచ్చి చెప్పేది ఉండరు, అప్పుడే బయటకు వచ్చి చెప్పేది ఉండరు, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు. నా లోలు ఆగిన వాళ్ళు బయటకు వచ్చి ఒక మాట చెప్తే మీకు అసోసియేషన్స్ ఉంటాయి, అందరు ఉంటారు కదా, ఉద్యోగ సంఘాలు ఉంటాయి. మీరు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడితే ఏమవుతుండే, అయితే గితే ట్రాన్స్ఫర్ అవుతుండే. కానీ ఆ బండారం అప్పుడే బయటపడేది కదా. మళ్ళీ అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు వచ్చి బయట ఎందుకు చెప్తున్నారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఎవరు బెదిరిస్తే మాట్లాడుతున్నారు, మీ వెనుక ఎవరున్నారు అనేది అనుమానం రాదా ఎవరికైనా వస్తుంది అనుమానం. అప్పుడు వాళ్ళు బెదిరిస్తే సంతకం పెట్టాం అంటే ఇప్పుడు ఎవరు బెదిరిస్తే మీరు వచ్చి బయటికి చెప్తున్నారు అనేది కూడా చెప్పాల్సి వస్తుంది. మీరు ప్రజాధనంతో శాలరీస్ తీసుకుంటా ప్రజాధనంతో ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఆయన బెదిరిస్తే సంతకం చేసినాం, ఈయన బెదిరిస్తే సంతకం చేసినాం, ఇంకెవరో బెదిరిస్తే పోయి ఏటా దుంకుతుండ్రా, దుంకరు కదా, ఎట్లా అట్టెట్లా దుంకుతాం. పోతే అవసరమైతే ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే నేను సెలవు పెట్టిపోతా అన్నారా, నేను సెలవు పెట్టిపోతే అవసరమైతే అంటారా, లేకపోతే లేదు మీరు సామంటున్నారు కాబట్టి నేను చచ్చిపోతా అంటారా, అటు ఉండదు కదా. ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా ఉండాలి, ఆఫీసర్లా బండరోతులు అని అడుగుతున్నా. అందుకే నేను ఇప్పుడు వచ్చి విచారణకు వచ్చి ఏమవుతుంది, కేసీఆర్కి ఏం కాదు, హరీష్ రావుకి ఏం కాదు, మీరు వాళ్ళ పేరు చెప్తే ఏమొస్తుంది, మీరు వాళ్ళ పేరు చెప్పిన వాళ్ళు ఇప్పుడు మీ వెనక ఎవరున్నారో కూడా చెప్పాల్సి వస్తుంది. మీరు ఒక ఆఫీసర్ పోస్ట్లో ఉండి చాలామంది ఉన్నారండి, మంచి ఇంజనీర్స్ ఉన్నారు. మీరు నరేందర్ రెడ్డి గారు మీరేదో బయటకు వచ్చి మీ డ్రామా అంతా బయటకు వచ్చింది, కానీ లేకపోతే చాలా మంచి ఇంజనీర్స్ ఉన్నారు. నేను చాలా ఆయనకి వెళ్ళి చూస్తూనే ఉన్నా ఇంజనీర్స్ని. పొలిటీషియన్ చెప్తే అసలు పట్టించుకోరు, పోవాయి అంటారు. చాలామంది ఎమ్మెల్యేలు వచ్చి ఏదో చెప్తుంటారు, వాళ్ళకి లైట్ తీసుకుంటారు. చాలామంది మినిస్టర్లు చెప్తుంటారు, చెప్తే కూడా పోండి అని చెప్పేస్తారు. మీరు ఇట్లా కొద్దిగా ఇట్లా చెయ్యండి అట్లా చేయండి అని చెప్తారు, పట్టించుకోరు. మంచి ఇంజనీర్స్ కూడా ఉన్నారు. మీలాంటి ఇంజనీర్ల వల్ల ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా బ్యాడ్ నేమే. మీలాంటి వాళ్ళు ఉంటే పొలిటీషియన్ చెప్తే మేము విన్నాం, పొలిటీషియన్ చెప్తే సంతకం చేసినాం, L&T వాళ్ళు డిజైన్ చేస్తే మేము చూసినాం, L&T ప్రతినిధులతో సాయంత్రం కూడా దావతులు అటెండ్ అయినాం, ఇవి కూడా చెప్పండి. L&T ప్రతినిధులతో సాయంత్రం కూడా ఏమేమి దుకాణాలు నడిపించారో నేను కూడా బయట పెడతా. నా దగ్గర కొన్ని వచ్చినాయి, మొత్తం వచ్చినాక బయట పెడదామని ఆగిన. L&T ప్రతినిధులతో ఏమేమి నడిపించిన వ్యవహారాలు ఏమేమి జరిగినాయి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, కొన్ని నేను పెడతా. అవి కూడా మరి L&T వాళ్ళు చెప్తే L&T వాళ్ళు డిజైన్ ఫైనల్ చేస్తే మీరు ఎందుకున్నారా ఉద్యోగంలో, అసలు ఏం జరుగుతుంది దీనిలో. పొలిటీషియన్స్కి ఏం కాదు, ఇప్పుడు కూడా చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు ఎవరో చెప్పారని చెప్పి ఇప్పుడున్న ఆఫీసర్లు కూడా అనవసరంగా తలగొకండి. ఎవరు మన హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు ఓనాడు వస్తుంది, రంగనాథ్ గారు కూడా ఇట్లాంటిది ఓనాడు కమిషన్ ఏర్పాటు చేస్తే హైడ్రా అసలు ఎవరిది కూల్చింది ఏం కూల్చింది అని కమిషన్ ఏర్పాటు చేయాల్సి వస్తే నాకు తెలిసి రంగనాథ్ గారు కూడా అదే చెప్తారేమో, నాకేం తెలియదు, మొత్తం అక్కడ నుంచి స్క్రిప్ట్ వచ్చింది మేము కొలగొట్టేసిన అని. ఏమో ఇప్పుడు ఆఫీసర్లను ఎవరు నమ్మాలి ఎవరు నమ్మకూడదు. మీకు పవర్స్ ఉన్నప్పుడు మీరు ఆ పవర్స్ను ఫ్రీగా వాడుకోవాలి తప్ప మీ పవర్స్ మీరు వాడుకోలేనప్పుడు బయటికి వచ్చి సొసైటీకి చెప్పాలి, ఇంకో ఇది పరిస్థితి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని ఇది చేస్తున్నారు, లేకపోతే మేము ఉండాలన్నా చచ్చిపోవాలన్నా మమ్మల్ని కాపాడండి సొసైటీకి చెప్పాలి మీరు. అది మీ బాధ్యత. ఉద్యోగాలు లక్షల రూపాయలు ఉద్యోగాలు జీతాలు తీసుకుంటా మీరు వాళ్ళు చెప్తే వేరిస్తే సంతకం పెట్టినాం, వీళ్ళు వేరిస్తే సంతకం పెట్టినామంటే మీరు ఎందుకు ఆ పోస్ట్లో ఇంకా మంచి ఏమైనా బండి రోజు అటెండర్ పెట్టమన్నా పెడతారు, ఛాయ్ తాపిస్తే పెడతారు అటెండర్. దానికి మీ పోస్టులు ఎందుకు, మీకు ఆ క్యాడర్ ఎందుకు, మీరు ఇవన్నీ ఎందుకు. నేను నరేంద్ర రెడ్డి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీలో ఉండొచ్చు, R&Bలో ఉండొచ్చు, రెవెన్యూలో ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఆఫీసర్గా ఉండాలి. పొలిటీషియన్ చెప్తే అస్సలు వినొద్దు. పొలిటీషియన్స్ చెప్తే బ్రేక్ ఇన్, నా లోలు ఆగి బయటకు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు నరేంద్ర రెడ్డి చెప్పిందని ఎవరు నమ్మాలి. కేసీఆర్ ఎత్తే సంతకం పెట్టినా, హరీష్ రావు ఎత్తే సంతకం పెట్టినా అంటే ఇప్పుడు మీరు వచ్చి చెప్తే మీరు ఎవరు చెప్తే వచ్చి చెప్తున్నారో ఇప్పుడు అట్లా కూడా అడగాల్సి వస్తుంది. ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నప్పుడు, ప్రజాధనంతో మీరు బతుకుతున్నప్పుడు, ప్రజాధనంతో మీ శాలరీస్ తీసుకుంటున్నప్పుడు మీరు ప్రజలకు ఆన్సరబుల్గా ఉండాలి, పొలిటీషియన్స్కి కాదు. పొలిటీషియన్స్కి ఆన్సరబుల్గా ఉంటే జనం తంతారు మిమ్మల్ని. ఇప్పుడు పోస్టులో ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో కమిషన్ ముందు పోయి చెప్పినామని అవేదో పేపర్కి లీగల్ ఇచ్చి రాపించడు కాదు. ఏముంటుంది, L&T పేరు చెప్తే L&Tకి ఏమవుతుంది, L&T కూడా ఏమీ కాదు. మధ్యలో బాలేదు మీరే. ఆల్రెడీ
ఆయన ఎవరు నల్లా వెంకటేశ్వర్ల గారి మీద కేసు బుక్ అయింది కదా. అవసరమైతే రేపు ఇంకో కొంతమంది ఆల్రెడీ 27 మందో 30 మందో ఇంజనీర్లను దీనిలో బుక్ చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయట కదా. ఇక మొత్తం ఇంజనీర్ల మీద కేసులు పెడతారు. ఏం చేస్తారు మీరు? రేపు నాడు ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే నరేంద్ర రెడ్డి వచ్చి ఇంకోలాగా మాట్లాడతాడా? లేకపోతే ఆ 27 మంది ఇంకొకలాగా మాట్లాడతారా? లేకపోతే ఇప్పుడు గంభీరాలకు పోతున్న ఆఫీసర్లు రేపు ఇంకొకలాగా మాట మారుస్తారా? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడాలి, కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఏమొస్తుంది? అసలు దీనిలో చాలా అనుమానాలు ఉన్నాయి. పొలిటీషియన్స్ చెప్పినరో లేదో అవేమి ప్రూఫ్స్ దొరకవు, కానీ దీనిలో బాధ్యులు మీరే అవుతారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారో లేకపోతే మంత్రులు చెప్తే పనులు చేసే ఆఫీసర్లకు కూడా ఇదే వర్తిస్తుంది. వాళ్ళు కూడా రేపనాడు ఇట్లే బలిగాక తప్పదు. మీరు మీ ఉద్యోగాన్ని కరెక్ట్ చేయాలి, జీతాలు తీసుకోవాలి, కానీ ఇదేం తంతు? వాళ్ళు చెప్తే సంతకం పెట్టినాం, వీళ్ళు చెప్తే సంతకం చేసినాం. చదువుకున్నారా లేకపోతే ఇంకేమైనా చేసిర్రా? సమాజం వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.